బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంకా డ్రోన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పుతిన్కి ఒక బిగ్ షాక్ ఇచ్చాడు జెలెన్స్కీ. సుమారుగా 75 డ్రోన్లతో మరోసారి రష్యా పైన దాడికి దిగే ప్రయత్నం ఉక్రెయిన్ చేసింది. అయితే నిన్న ప్రతీకార దాడిలో భాగంగా రష్యా నుంచి 20 మిసైళ్లు 500 డ్రోన్లు ఉక్రెయిన్ వైపుగా దూసుకువెళ్లాయి. అయితే అక్కడ 250 డ్రోన్లని అడ్డుకున్నామని చెప్పి జెలెన్స్కీ చెప్పారు. 19 మిసైళ్లను అడ్డుకున్నామన్నారు. మిసైల్ ఒకటి మాత్రమే లాంచ్ అయింది. మిగిలినటువంటి డ్రోన్లో కూడా దాదాపుగా అన్ని డిఫెండ్ చేశాము, అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని తిప్పికొట్టింది అని చెప్పి జెలెన్స్కీ చెప్పారు. అయితే ఇప్పుడు రష్యా పైన ఉక్రెయిన్ ప్రతీకార దాడి చేపడుతోంది. ఈ ప్రతీకార దాడిలో సుమారుగా 75 డ్రోన్లతో రష్యా పైన విరుచుకుపడింది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలో ప్రతిదాన్ని ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా రష్యా భూభాగంలోకి ఎంట్రీ మునిపే వాటిని గాల్లోనే పేల్చేసినట్టుగా రష్యా చెప్తోంది. సో 400 డ్రోన్లతో నిన్న రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తే ఈరోజు కీవ్ ప్రాంతం నుంచి మాస్కో పైన ఎదురుదాడి దిగింది ఉక్రెయిన్. అయితే 4 ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్లోని విమాన సర్వీసులని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాచియా సంబంధించి సంస్థ తెలిపింది. సో అంటే రష్యాకు సంబంధించినటువంటి ఎయిర్ సిస్టమ్ మొత్తం ఒకసారిగా ఈ యొక్క ఉక్రెయిన్ డ్రోన్ల కారణంగా స్తంభించిపోయిందని చెప్పాలి. 4 ప్రధానమైన ఎయిర్పోర్ట్ల నుంచి ఒక్క విమానం కూడా ఎగరడం లేదు. సో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాచియా సంబంధించినటువంటి అధికారులు తెలిపారు. సో ప్రస్తుతానికి ఇంకా డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. బేసిక్గా రష్యా ఎప్పుడు చూసినా అర్ధరాత్రి సమయానికి ఉక్రెయిన్ పైన దాడులకు పాల్పడుతుండేది. కానీ నిన్న ప్రతీకార దాడిలో భాగంగా 500 డ్రోన్లు 20 మిసైళ్లతో సుమారుగా మధ్యాహ్నం నుంచే దాడులు మొదలుపెట్టింది రష్యా. మధ్యాహ్నం సమయంలో వీటిని మొదలుపెట్టింది. అయితే బేసిక్గా అయితే రష్యా యొక్క తీరు గతంలో మనం చూసినా కూడా అన్ఆర్మ్డ్ వెహికల్స్ అంటే అవన్నీ కూడా పెద్దగా శాటిలైట్ లేకపోతే నావిగేషన్ ద్వారా వెళ్తూ ఉంటాయి. కానీ పర్టికులర్ దానికి ఒక మనిషి అవసరం లేదు. ప్రెసిషన్ టార్గెట్స్ని ఫిక్స్ చేసి రష్యా వైపు నుంచి వాటిని ప్రయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వైపుగా వెళ్ళిపోయి ఆ టార్గెట్స్ని ఢీకొడుతూ ఉంటాయి. అటువంటి విధంగా టెక్నాలజీతో ఉంటూ ఉంటాయి. అయితే వీటిని రాత్రిని ప్రయోగించడం వల్ల అటు ఎయిర్ డిఫెన్స్ సిస్టానికి కూడా కొంత వీటిని గుర్తించడానికి కఠినతరం కష్టతరంగా ఉంటుంది. సో అటువంటి ఆలోచనతో రష్యా ఎప్పుడు చూసినా గతంలో 3 ఏళ్ల కాలంలో యుద్ధంలో రాత్రి సమయాల్లోనే పెద్ద ఎత్తున ఉక్రెయిన్ పైన దాడి చేసేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మధ్యాహ్నం సమయంలో దాడి చేసింది. అయితే రాత్రి ఉక్రెయిన్ తిరుగు దాడి చేసే ప్రయత్నం చేసింది. ప్రతీకార దాడిలో భాగంగా 76 డ్రోన్లని ఉక్రెయిన్ వైపు నుంచి రష్యా వైపుగా ప్రయోగించింది ఉక్రెయిన్. అయితే జెలెన్స్కీ ఒక రకంగా రష్యాకి షాక్ ఇచ్చారని చెప్పాలి. సో ప్రస్తుతం ఆ డ్రోన్లు ఒకసారిగా రష్యా భూభాగంలోకి రాకముని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చేసింది. కానీ అయినప్పటికీ రష్యాలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి విమానాశ్రయాల నుంచి ఒక్క విమానాన్ని కూడా ఎగరనివ్వడం లేదు. రష్యా విమానయాన సంస్థ ఇప్పుడు రోసియావిట్సా ఆ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇవి కనుక ఎగరాల్సి వస్తే డ్రోన్ల దాడిలో సివిలియన్స్ కూడా హట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి అది ఎగరకూడదనేటువంటి ఒక ఆలోచనతో రష్యా విమానయాన సంస్థ ప్రస్తుతానికి దీన్ని ధృవీకరించింది. ఇది ఒక విషయాన్ని వెల్లడించింది. ఇక 2 గంటల్లోనే 76 డ్రోన్లని కూల్చివేసినట్టుగా రష్యా చెప్తోంది. ఒక్కటంటే ఒక్క డ్రోన్ని కూడా ఉక్రెయిన్ నుంచి మా భాగంలోకి రానివ్వలేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదు. చూడండి, ఈరోజు 76 డ్రోన్లు వచ్చాయి కదా, దీనికి తలదన్నేలా మరోసారి రష్యా అక్కడ ఉక్రెయిన్పై దాడి చేయబోతోంది. రష్యా మాస్కో నుంచి పెద్ద సంఖ్యలో డ్రోన్లని మరోసారి ఉక్రెయిన్ పైన ప్రయోగించబోతున్నటువంటి సినారియో త్వరలో మనం చూడబోతాం. ఎందుకంటే పుతిన్ విషయంలో మనం ఒకటి ఆలోచించాలి. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అన్నట్టుగా పుతిన్ వ్యవహారం ఉంటుంటుంది. ఎవరి విషయాన్ని పట్టించుకోరు ఆయన. అమెరికా వచ్చి చెప్పినా, చైనా వచ్చి చెప్పినా, ఆఖరికి వస్తే భారత్ వెళ్ళి చెప్పినా తన నిర్ణయం ఏంటో తనకు స్పష్టమైనటువంటి ఒక భావన ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగానే ముందుకు వెళ్తూ ఉంటారు. ఆయన చెప్పేది ఒకటే, బదులు తీర్చుకుంటాము, ప్రతీకార దాడులే చేపడతాం. కానీ ఏ రోజు కూడా ఉక్రెయిన్ని చంపాలనే ఆలోచన, ఉక్రెయిన్ని సామాన్యులను ఇబ్బంది గురించాలనే ఆలోచన మనకు లేదు అనే విషయాన్ని తాను చాలా క్లియర్గా వెల్లడిస్తున్నారు. సో మొన్న మధ్య బ్రిటన్ ఎప్పుడైతే ఉక్రెయిన్కి సహకారం అందించడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి ఇంకా రష్యా దాడులు పెరిగిపోయాయి. బ్రిటన్ ఏం చెప్తోంది, $300 మిలియన్ ఖర్చు చేసినా సరే 30 ఏళ్ల పాటుగా 1 కాదు 2 కాదు 3 కాదు 30 ఏళ్ల పాటుగా ప్రతిదీ కూడా ఉక్రెయిన్లో మేము బాధ్యత తీసుకుంటాం, ఉక్రెయిన్కి సహకారం అందిస్తాం, ఉక్రెయిన్ని తిరిగి పురోగమన సంబంధించినటువంటి విషయాలపైన మేము సహకరిస్తూ ఉంటాం, సహాయం అందిస్తామని చెప్పి బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ చెప్పుకొచ్చారు. అయితే అది ఎక్కడితో ఆగకుండా 350 మిలియన్ పౌండ్లతో 1,00,000 డ్రోన్లని ఉక్రెయిన్కి అందించేందుకు బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకుంది. సో రష్యా పైన దాడి చేసేందుకు, రష్యాని తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కీర్ స్టార్మర్ బహిరంగ ప్రకటన చేశారు. అయితే ఆ తర్వాత బ్రిటన్ నుంచి ఒక కల్నల్ రిచార్డ్స్, బ్రిటన్ ఆర్మీ కల్నల్ రిచార్డ్స్ ఏం చెప్తున్నారంటే, మన దగ్గర
ఫస్ట్ రష్యాను ఎదుర్కొనేటటువంటి స్థైర్యం వార్ ఎక్విప్మెంట్ అనేది అందుబాటులో లేవు. ముందుగా వారిని ఎదుర్కొనే కంటే ముందు మనల్ని మనం చూసుకుందాం. సో నిజానికి పుతిన్ అనేటువంటి వ్యక్తి చాలా ఒక అరగెంట్ పర్సన్. అంత ఈజీగా ఎవరు మాట వినడు. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు న్యూక్లియర్ బాంబ్స్ కనుక ప్రయోగించాల్సి వస్తే మీ పైన చర్యలు తీసుకుంటామన్నా కూడా ఏమాత్రం బేఖాతరు చేస్తున్నారు. ఆయన పట్టించుకోవడం లేదు. సో ఆయన చాలా స్పష్టమైనటువంటి భావనతో ఉన్నాడు. ఎక్కడ కూడా అమెరికా వచ్చినా బ్రిటన్ వచ్చినా ఎన్ని దేశాలు వచ్చినా కూడా ఆయన ఉక్రెయిన్ పైన దాడిని వదిలిపెట్టాడు. అవసరమైతే ఉక్రెయిన్ పైన దాడి చేసిన తర్వాత బ్రిటన్ అమెరికా లాంటి దేశాలు బ్రిటన్ డైరెక్ట్గా యుద్ధంలో దిగిపోయినా అమెరికాకి న్యూక్లియర్ బాంబులు ప్రయోగించడం ఇష్టం లేదు కాబట్టి అమెరికా డైరెక్ట్గా రష్యాని నిలువరించే ప్రయత్నం చేసినా ఆయన వెనక్కి తగ్గడు. ఆయన చాలా క్లియర్గా తన లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి లక్ష్యానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాడన్నమాటని బ్రిటన్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. అంటే ఆ దేశాల్లో కూడా పుతిన్ పైన ఎటువంటి చర్చ జరుగుతుందో అర్థం చేసుకోండి. బ్రిటన్ అధ్యక్షుడు బ్రిటన్ కల్నల్ మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తుంటే పుతిన్ ఏమాత్రం కూడా తగ్గడనేటువంటి మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక రష్యా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయిన తర్వాత ట్రంప్తో ఫోన్ సంభాషణలో కూడా చాలా క్లియర్గా ఇద్దరి మధ్యలో ఫోన్ సంభాషణ చాలా బాగానే జరిగింది. అంతా బాగానే కొనసాగినప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం చాలా క్లియర్గా ఒకటి చెప్తున్నారు, బదులు తీర్చుకుంటాము, ఉక్రెయిన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, అంతకంతకు సమాధానం చెప్తానటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వింటూ ఉంటే ఈ మధ్య కాలంలో శాంతి వచ్చే అవకాశం లేదు అని ట్రంప్ కూడా ఒక ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు. ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడు, ఆయన చాలా స్పష్టమైనటువంటి భావనలో ఉన్నారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తూ ఉంటే రష్యా అధ్యక్షుడు తగ్గడు. సో ఇప్పుడు ఉక్రెయిన్ 76 డ్రోన్లే ప్రయోగించింది, కానీ రష్యా అంతకు మించి దాని తలదన్నిలా కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లు మళ్ళీ ప్రయోగించే అవకాశం కనబడుతోంది. ఈ వార్ ఇప్పటితో ఆగేలేదు. ఇంకా అవసరమైతే రష్యన్ అధ్యక్షుడు న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ని ప్రయోగించాల్సి వస్తే దాని తాలూకా ప్రభావం కూడా ఉక్రెయిన్పై పడి ఉక్రెయిన్ పెద్ద ఎత్తున కొంత చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంది. ఉక్రెయిన్లోని సామాన్యులు, ఉక్రెయిన్లోని ఆర్మీ అధికారులు మొత్తం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇప్పటికే ఇర్కుట్స్ ప్రాంతం, ఆ బౌండరీ ప్రాంతాల మొత్తాల్లో కూడా బౌండరీ ప్రాంతాల్లో మొత్తం కూడా న్యూక్లియర్ టెక్టికల్ బాంబ్స్ని మోహరించి ఉన్నాయి. సో రష్యా ఏం చేస్తోంది, ఉక్రెయిన్ కనుక బ్రిటన్ సపోర్ట్ తీసుకుంటోంది. ఉక్రెయిన్ జాగ్రఫికల్గా చిన్న దేశమే, కానీ బ్రిటన్ సపోర్ట్తో పెద్ద ఎత్తున ఎగిసిపడుతోంది. అమెరికా కూడా కొన్ని పెట్టుబడులని ఉక్రెయిన్లో తీసుకొని లీజ్ అగ్రిమెంట్లు కొనసాగించింది కాబట్టి ఇండైరెక్ట్గా అమెరికా కూడా ఉక్రెయిన్కే సపోర్ట్గా కనబడుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రష్యాని వాళ్ళు ఎదిరించడం కోసం అన్ని రకాల సమాయత్తం అవుతున్నారు. కాబట్టి ఉక్రెయిన్ వదిలే ప్రసక్తే లేదు. ఉక్రెయిన్ని చాలా క్లియర్గా మేము ప్రతిఘటిస్తాం, దాడి చేస్తాం, ఎదురు దాడి చేసి ఉక్రెయిన్కి అంతకంతకు సమాధానం చెప్తామని చెప్పి పుతిన్ చెప్తున్నారు. సో పుతిన్ మాటలు విన్న తర్వాత ఏదో ఎక్కడికో పరిస్థితి దారితీస్తుందని చెప్పి బ్రిటన్ అధ్యక్షుడు ఎప్పుడైతే 1,00,000 డ్రోన్లు ఇస్తానని చెప్పాడో ఇక మొదలైంది అసలు యుద్ధం. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ సంబంధించి రష్యా ఉక్రెయిన్ బార్డర్లోకి పెద్ద ఎత్తున న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ని మోహరిస్తూ ఉన్నాడు. అక్కడికి బార్డర్ వెంట ప్రస్తుతం న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ చేరిపోయాయి. ఏ క్షణమైనా ఉక్రెయిన్ పైన మరోసారి ఈ రకంగానే కవ్వింపు చర్యలు కనుక పాల్పడితే రష్యా అధ్యక్షుడు పుతిన్ దాడి చేసే అవకాశం కనబడుతుంది. రష్యా అధ్యక్షుడు చాలా భీకరమైన దాడితో న్యూక్లియర్ బాంబ్స్ని ప్రయోగించి ఉక్రెయిన్ని కట్టుదిట్ట చేసే అవకాశం కనబడుతోంది. మధ్య చూసాం ఇరు వర్గాలు కూడా, ఇరు దేశాలు కూడా ఒకరు ప్రయాణించే ఒక బ్రిడ్జికి క్రిమ్లిన్ ప్రాంతంలో బ్రిడ్జిని, మాస్కో నుంచి క్రిమ్లిన్ వెళ్ళేటువంటి ప్రాంతంలోని బ్రిడ్జిని ఉక్రెయిన్ పేల్చేస్తే అటు క్యూ ప్రాంతంలోని ఒక బ్రిడ్జిని ఆర్మీ పర్సన్స్ తనకు సంబంధించినటువంటి కొంత సామాగ్రిని లేకుంటే వాళ్ళు ఎక్కువగా వినియోగించిన బ్రిడ్జ్ని రష్యా కుప్పకూల్చింది. సో ఇరు వర్గాలు కూడా ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేసుకుంటున్నాయి, కమ్యూనికేషన్ బ్రేక్ చేసుకుంటాయి. సో కన్స్ట్రక్షన్స్ని పూర్తిగా కుప్పకూల్చేస్తున్నాయి. హైలీగా బాంబు డ్రోన్ల దాడులతో ఒక మారణహోమం సృష్టిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇప్పటితో ఈ శాంతి చర్చలకు వచ్చే అవకాశం లేదు, శాంతి జరిగే అవకాశం లేదు. ఇంకా ఈ భీకరంగా దాడులు కొనసాగే అవకాశం ఉంది. రష్యా ఏ క్షణమైన న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ని ఉక్రెయిన్ పైన ప్రయోగించవచ్చు. ఆ తర్వాత 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు. సో నిజంగా 3వ ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లాలం అవ్వడం ఖాయంగా కనబడుతోంది. ప్రస్తుతానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు అంటే ఈ మనం చెప్పేటువంటి వార్తల విషయంలో కానివ్వండి, మీరు చూసేటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ విషయంలో మీరెవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Ебать нахуй. Ёбаный. Да-да-да.
Короче, в трубу ебало, вот пропаловку газовую, бля, хуярит, я ебу. Бомба же у него там на самолете. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా కనుక న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ ప్రయోగించాల్సి వస్తే మూడో ప్రపంచ యుద్ధం ఖాయంగా కనబడుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో కొంత నిలిచిపోయింది. సో ఈ రకంగా వివిధ దేశాలు మొత్తం కూడా ఏదో ఒక రకంగా యుద్ధాన్ని మొదలు పెడుతూనే ఉన్నాయి, యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనబడుతుంది. అటువంటి మరిన్ని ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అండ్ స్టేట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు RTV లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు అందుకోవచ్చు. ఆల్రెడీ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్ని అప్డేట్ చేసుకోండి, తాజా సమాచారాన్ని పొందండి.